మరి ఏమండి భక్త మహాశులు విజ్ఞప్తి చివరిగా ఇక బుధవారం మూడో ముగ్గు ఇక క్లైమాక్స్ ముగ్గు ఉన్నది. ఆ రోజు ఆది పరాశక్తి ముగ్గు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది కార్యక్రమం. 50 మంది భక్తులు మొత్తం కూడా ఈ యొక్క మహత్తరమైన ఇంకా అమ్మవారి ముగ్గుని చూసి జాతరను పాల్గొని అంగరంగ వైభవం జరిపించి అమ్మాశీస్సు మనం చేస్తున్నాము. తర్వాత మహాకుంభాభిషేకం ఉంటుంది. రేపు ఉదయం పూట ఆదివారం సారి ఉందండి. ఒక ఆడవారే కాకుండా ఆడవారి మగవారి సకుటుంబ సపరివార సమేతిగా యావత్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గంగాణమ్మ తల్లి కృపా కటాక్ష వీక్షణ పాత్రలు కావాల్సింది మనం చేస్తున్నాం. జయ గంగణం జయ గంగణం. అరడి అమ్మగారు వారు మహాలక్ష్మి వారు అడుగులు వారు పడుగులు వారు పల్నాడు వారి ఏళ్ళు వాస్తాను పరస్తాను 10 చొప్పున బోరెల కబ్బరికి మూడోసారి నివాళులు ఇవ్వడానికి ఒకసారి ఓలాలండి కొద్ది సౌండ్ పెట్టు. అది ఆవిడకి చాలా ఇష్టమైన మాట అండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇంత అద్భుతంగా చేయించుకుంటుంది అమ్మవారు. నిజంగా ఆవిడ శక్తి స్వరూపిణి. 150 సంవత్సరాల శక్తి కలిగిన దేవతే మన కాజువారపడి గంగాడమ్మ తల్లి. రాబోయే కాలంలోనే త్వరలోనే 1 నెల 2 నెలల లోపల మన గుడి నిర్మాణం కాబోతున్నది. 50 మంది భక్తులందరూ కూడా మహాతల్లి వివరాలు ఇచ్చి అద్భుతమైన గుడి కట్టించుకోవాలి. మళ్ళీ ఇదే నెక్స్ట్ 7 ఏళ్లకు ఒక ఆధారపడే కాదు మనకి ఏలూరు జాతరలోని గొప్ప గుడి అంటే మన ఆధారపడే గుడిగానే నిర్మించుకోవాలని ప్రజలు సహకరించి హలో భక్తవాసుల విజ్ఞప్తి. ఏలూరులో ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమం జరుగుతుందండి. మరి అంతమంది పమ్మలవారి పుణ్యం అంటూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎవరు ఆచి తూచి చూసుకునే పని లేదు. ఇక్కడ అందరూ ఆహ్వానితులే. అసలు ఇక్కడ జరిగినట్టు ఏలూరులో ఏ సందడి కూడా లేదండి. అంత బాగా చేస్తున్నారండి. మరి అందరికీ సుస్వాగతం స్వాగతం. మూడో ట్రిప్ అమ్మవారికి హారతి ఉందండి. మరి చేసిన తర్వాత కమిటీ వారందరూ మొత్తం రావాలి. రామలక్ష్మణ్ తాతారావు గారు అందరూ రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన ఏలూరు గంగానమ్మ 150 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ 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 గంగానమ్మ మాలచ్చమ్మ వినుకొండమ్మ పోతురాజు బాబుల జాతర సందర్భంగా ఈ రోజు బూరెల కప్పిరి జరుగుతుందండి. మరి ఈ యొక్క విశేషానికి ఆడపడుచులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ వచ్చారండి. అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి పమ్మల వారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. మరి అందరూ ఆహ్వానితులే. మరి పెద్దలు కూడా కమిటీ వారు కూడా మరి పమ్మల వారికి కూడా అందరూ కూడా చప్పట్లు కొట్టి స్వాగతం పలవలసిందిగా కోరుచున్నాము. మరి యొక్క కార్యక్రమాన్ని ఎవరు ఎక్కడా చేయలేరు. ఏలూరులో 7 చోట్ల చేస్తున్నారు కానీ ఇక్కడ చేసినట్టు ఎవరో చేయలేరు. మన ఆదివారిపేట గంగానమ్మ ముగ్గు వేయడం ఏంటి కానీ కథ చెప్పడం ఏంటి కానీ బూరెల కప్పురేంటి గారెల కప్పురేంటి ఏంటైనా సరే ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ఎక్కడా చేయలేరు. మాధవ్ గారు ఇక మూడోసారి సెలవిచ్చి చక్కగా మరి అరడి పాట పట్టబరాజు పాలించి కొలిచే చక్కని వయ్యారి గంగనమ్మకు జయమంగాళం శుభమంగాళం. వైకుంఠ బాల సింహాసనం గంగనమ్మకు జయమంగాళం శుభమంగాళం. అవతల కోనేరు యువతల కోనేరు మధ్యల కోనేరు నాగలేరు. అవతల కోనేరు యువతల కోనేరు మధ్యల కోనేరు నాగలేరు. మధ్యన బాల వైకుంఠ బాల సింహాసనం గంగనమ్మకు జయగంగము పోతరాజుకు మహాష్ణుకు జయమంగాళం శుభమంగాళం. మంచి ముగ్గుల గట్టి మా శృంగారికి
ప్రతిభా పెద్దలకుతోడు నీడ ఇటు ఒప్పు కవర్ కలుగకాలకు నిమకాలం శుభమకాలం ఏకమనికి శుభమనికి పక్కమిదిగో ఏకమనికి శుభమనికి పక్కనలో బాలై కూర్చున్న బాల శివాకు జయమకాలం శుభమకాలం జై బోలో గంగనమ్మ తల్లికి జై బోలో మహాలక్ష్మి అమ్మవారికి జై బోలో వెంకటమ్మకి జై బోలో పోతురా స్వాముల వారికి సమస్త దేవతలకు ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సాయినాథ్ మహారాజుకి జై. ఒక చొక్క నీళ్ళేసి అందరూ కూడా హారతి చూపియాలి. మూడోది పైకి చూపించండి. గోవిందా గోవిందా గోవిందా. చక్కగా అందరూ కూడా అక్కడ పెట్టండి. మళ్ళీ ఈ మూడో వారు కూడా చక్కగా చిందులేయాల. అమ్మవారి శివతాండం